మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. యాజమాన్యాన్ని ఇక్కడ ఉన్న కార్మికులు కానీ, పోరాట కమిటీ సభ్యులు కానీ, యూనియన్ లీడర్స్ అందరూ కూడా ముందు కార్మికులకు జీతాలు ఇమ్మంటున్నాం. ఎందుకంటే మీ అందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ మీద డిపెండ్ అయ్యి గడుపుతున్న జీవితాలు మావి. మా ఈ స్టీల్ ప్లాంట్ ఆధారిత కుటుంబాలు మీ అందరు కార్మికులు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ. మరి 5 నెలల నుంచి కాంట్రాక్ట్ కార్మికులకు ఎవరికి కూడా జీతాలు ఇవ్వలేదు. ఈ 2 నెలల నుంచి ఎంప్లాయీస్ ఎవరికి కూడా జీతాలు ఇవ్వలేదు. లాస్ట్ మంత్ 50% శాలరీ ఇచ్చారు. అవన్నీ రికవరీస్ అయితే బ్యాంక్ లోన్స్ కానీ, కార్ లోన్స్ కానీ, పర్సనల్ లోన్స్కే పోయాయి. మరి ఈ నెల ఆల్రెడీ 15th జరిగింది. ఒక 35% అనేది మనం జీతాలు ఇచ్చారు. ఇంకా 65% బ్యాలెన్స్ ఉంది. మరి ఇట్లా అయితే మా జీవితాల్లో మేము సేవ్ చేయగలం. స్టీల్ ప్లాంట్ ఉండాలని మా ఉద్దేశం. మరి వాళ్ళే చెప్తున్నారు ఏమనంటే ఖచ్చితంగా మనం పూర్తి ప్రొడక్షన్ సాధిద్దామని వాళ్ళు చెప్తున్నారు. దానికి తగ్గట్టు ఏర్పాట్లన్నీ చేస్తానంటున్నారు. మరి ప్రొడక్షన్ అయితే పెంచుతామని అంటున్నారు. కానీ ఆ స్థాయిలో కనపడకపోయినా కొంత మెరుగ్గా పడినా జీతాలు అనేది చాలా అవసరం కదా. కార్మికుడు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కర్మాగారం రక్షించుకోవడానికి ఎల్లవేళ ఇప్పుడే కాదు, కరోనా టైంలో కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమలు మూతపడినా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిశ్రమ అనేది పనిచేసింది. అందులో కార్మికుడు ఈ ప్లాంట్ని కాపాడుకుంటూ తన జీతాలు తను తీసుకుంటూ, అంతేకాకుండా దేశానికి ఆక్సిజన్ కూడా ఇచ్చిన ఘనత ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పనిచేసిన కార్మికుడిది. అటువంటి కార్మికుడు ఇలా అర్ధాకలతో అయ్యోరామా అని బాధపడే పరిస్థితి వస్తుందని ఉక్కు కార్మికుడిగా మేమైతే ఎప్పుడు అనుకోలేదు. ఇటువంటి పరిస్థితి వస్తుందని మేము అనుకోలేదు. ప్రభుత్వాలే మారే మాకు మేలు జరుగుతుంది. ఈ విశాఖపట్నానికి మేలు జరుగుతుంది, విశాఖపట్నం ప్రజలకు మేలు జరుగుతుంది. తద్వారా విశాఖపట్నం మరింత అభివృద్ధి చెందుతుందని మేము అనుకున్నాం. కానీ మరి ఇప్పుడు చూస్తుంటే మనం అక్కడ చెప్తున్న దానికి ఇక్కడ జరుగుతున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. పూర్తిగా యాజమాన్యం కూడా పోరాట కమిటీ సభ్యులుగా, లీడర్గా మేము వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళందరూ వెరీ క్లియర్గా చెప్తున్నారు, మా చేతుల్లో ఏమీ లేదని చెప్పే పరిస్థితి ఉంది. అంటే ఒక డైరెక్టర్ లెవెల్లో, ఫైనాన్స్ డైరెక్టర్ లెవెల్లో ఉన్న వ్యక్తే డైరెక్ట్గా మన జీతాల కోసం వెళ్ళినప్పుడు నా చేతిలో ఏమీ లేదని చెప్తున్నప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ని ఇక్కడ ఉన్న RINL గారు, CMD గారు పరిపాలిస్తున్నారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు పరిపాలిస్తున్నారో మాకు తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడున్న అధికారులు కూడా ఇక్కడున్న యూనియన్తో సత్సంబంధాలు మెయింటెనెన్స్ చేసినటువంటి ఘనత, చరిత్ర ఉన్నోళ్ళు. ఎందుకు మీ అందరం కూడా ఒకరికొకరు 30-40 సంవత్సరాలు అందరూ కలిసిమెలిసి పనిచేసాం. మరి మా అందరి తాలూకా డిమాండ్ ఒకటే, మా ఆకలి తీరాలి. మా జీతాలు మాకు ఇచ్చినట్టయితే ఈ స్టీల్ ప్లాంట్ కోసం అవసరం 1-2 గంటలు ఎక్స్ట్రా పనిచేయడానికి మేము సిద్ధం. సార్ మీరు చెప్పండి, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను పరిరక్షిస్తామని చెప్తుంటే మరోవైపు ప్రైవేటీకరణ దిశగా నిర్ణయాలు జరుగుతున్నాయి, పరిస్థితులు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి. ఏ విధంగా చూడాలి? ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎటువంటి పాత్ర పోషించాలంట? ప్లాంట్ ఈ పరిస్థితి రావడానికి కారణం ప్రభుత్వాలే. కారణం ఏమిటంటే తిన్నగా నడిచే ప్లాంట్ని కావాలని దీన్ని అమ్మటం కోసం రా మెటీరియల్ ఇవ్వకపోవటం కానీ, ఆర్థికంగా దిగ్బంధనం చేయటం కానీ చేసింది రాజకీయ నిర్ణయం కారణంగానే ఈ రోజున ప్లాంట్ ఈ పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా స్పందించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించకపోగా బయట చెప్తుంది ఏమిటి, మేము ప్యాకేజ్ ఇప్పించాం, ప్లాంట్ బాగా నడుస్తుంది, ప్లాంట్కి ఏ ఇబ్బంది లేదు, భవిష్యత్తు మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది అని చెప్తున్నారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? నేను నా కార్మిక సోదరుడిది ఒక విషయం చెప్తాను. నేను అతనికి 60,000 రూపాయలు జీతం, కటింగ్లు పోను అతనికి 21,000 రూపాయలు జీతం వస్తుంది. సగం జీతం 20,000లో 10,000 వచ్చింది మొదటి నెల, రెండో నెల మూడో వంతు 7,000 వచ్చింది. ఎలా బతుకుతారు? ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ కానీ ఇక్కడ కానీ ఎందుకు నిర్మించింది, ఎందుకు నడుస్తుంది? ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అభివృద్ధి కోసం, లేక కార్మికులకి సక్రమంగా జీతాలు, ఉపాధి కలగడం కోసం చేశాం. ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటి, ప్లాంట్ మొత్తం బాగా నడుపుతున్నాం, అందరికీ ఉపాధి ఉంది, అందరికీ బాగా మేము చేస్తున్నామని చెప్తున్నారు. కానీ వాళ్ళు చెప్పిన దానికి, బయట చెప్తున్న దానికి, ఇక్కడ జరుగుతున్న దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. పూర్తిగా మామూలుగా కొద్ది గొప్ప కాదు, పూర్తి ఆపోజిట్గా ఉంది. భిన్నంగా కూడా కాదు, వ్యతిరేకంగా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్లాంట్లో 4,000 మంది కార్మికులు మేము పెట్టించామన్నారు. కానీ ఈ రోజుకి 1000 మందిని మళ్ళీ బయట పెట్టింది యాజమాన్యం. టెండర్లు, రీటెండర్లు చేయక, లేకపోతే ఇంకో పద్ధతిలో 4,000 మందిలో 1000 మందిని ఇప్పుడు బయట పెట్టింది. అలాగే ప్లాంట్ కండిషన్ రోజు రోజుకి దెబ్బతింటుంది. వీళ్ళందరూ బయట ఉండటం వల్ల, రోజు చేయాల్సిన పనులు జరగకపోవడం వల్ల RMHPలో ఒక మిషన్ పడిపోయింది, SMS ఒక మొత్తం కాలిపోయి, వైర్లన్నీ కాలిపోయి SMS2 మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉత్పత్తి డ్యామేజ్ అయింది. అలాగే సెంట్రల్ ప్లాంట్లో ఒక బంకరు కూలిపోయింది. వీటన్నిటికీ కారణం ఏమిటి? సక్రమంగా మెయింటెనెన్స్ నిర్వహించకపోవడం వలన జరుగుతున్న ఈ ప్లాంట్ మొత్తం కుప్పకూలిపోయే ప్రమాదం అనేది ఒక పక్క వచ్చింది. దీనికి కారణం ఏంటంటే సక్రమంగా
అందరినీ సమన్వయం చేసుకొని పనిచేయించేదానికి సరైన చర్యలు లేవు. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము జీతాలు ఆపేసి మేము ఉత్పత్తి చేస్తామని అంటున్నారు. ఉత్పత్తి జీతాలకి సంబంధం లేదండి. డబ్బులు ఉన్నాయి మీ యాజమాన్యం దగ్గర, జీతాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఎందుకోసం జీతాలు ఆపుతున్నారు అని అంటే స్టీల్ ప్లాంట్ అమ్మాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరిలో ఒక నిరుత్సాహం రావాలి, వీళ్ళందరినీ భయభ్రాంతులు చేయాలి. ఈ స్టీల్ ప్లాంట్ నడవదు, మూతపడిద్దని వీళ్ళంతటి వీళ్ళే కార్మికులు పోరాటాన్ని నీరుగార్చడం కోసం, అమ్మటం కోసం చేసే ఏర్పాటు తప్ప రెండోది కాదు. కాబట్టి ప్రభుత్వ నిర్ణయం మారాలి. ఇక్కడ వెంటనే ఈరోజు గాజువాక ఆర్థిక పరిస్థితిలో సగటు ఆదాయంలో మొదటి స్థానంలో ఉంది ఈ రోజు వరకు. మరి ఇప్పుడు ఈ జీతాలు రాకపోతే గాజువాక అభివృద్ధి ఎలా సాధ్యపడుతుంది? అందుకని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వెంటనే జోక్యం చేసుకోవాలి. ఎంపీ గారు స్టాండింగ్ కమిటీ, ఇప్పుడు స్టీల్ దీనికి సంబంధించిన కమిటీలో కన్సల్టేటివ్ కమిటీలో ఆయన సభ్యుడు, వెంటనే ఆయన మాట్లాడాలి, జోక్యం చేసుకోవాలి, సమస్య పరిష్కారాన్ని తీసుకురావాలి. కానీ వీళ్ళెవరు కూడా బాధ్యతగా ఉండట్లేదు. ఇది చాలా దుర్మార్గం. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలి, లేకపోతే కార్మికులు తీవ్రంగా స్పందిస్తారు. దీనికి మీరు మూల్యం కూడా చెల్లించాల్సి ఉంటుందని చెప్పినందుకు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది మొత్తం మీద కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలి. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వం కీలక పాత్ర పోషించి స్టీల్ ప్లాంట్ను పరిరక్షించడంతో పాటు కార్మిక సంక్షేమం కోసం ఆలోచించాలి. లేదంటే తీవ్ర ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి కార్మిక సంఘ నేతలు, కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, స్టీల్ ప్లాంట్ నుంచి.